ట్విట్టర్ అయితే రేపు పొద్దున కనుక అంటే అక్కడ కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య జరుగుతున్న పోటీలో ట్రంప్ కనుక గెలిస్తే ట్విట్టర్ కాస్త అమెరికాలో ఈ ఇది ట్రంప్ ప్రభుత్వానికి ఒక సిస్టర్ లాగా మారబోతుంది. ఎందుకంటే తాజాగా ఎలన్ మాస్క్ 90% మంది ట్విట్టర్ నుండి తొలగించేశాడు ఉద్యోగాల్లో నుండి తను వచ్చిన తర్వాత. అంటే కమ్యూనిస్టుల మైండ్ సెట్తో ఉండి ట్విట్టర్ని ఆ విధంగా నడుపుతూ ప్రపంచాన్ని అంటే ఈ సోరోస్ గ్రూప్ ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చే ప్రయత్నానికి చెక్ పెట్టినటువంటి వ్యక్తి ఎలన్ మాస్క్. అలాంటి ఎలా అయితే మార్చావో అమెరికాను కూడా అలాగే మార్చాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని స్వయంగా ట్రంప్ ఎలన్ మాస్క్కి చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం చాలా మార్పులు చేయాలి, రిప్లికేట్ చేయాలి, అమెరికాకి సంబంధించినటువంటి సరైనటువంటి స్ఫూర్తిని రగిలింప చేయాలి అని పిలుపునిస్తున్నాడు. ఓవరాల్గా ఎలన్ మాస్క్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ట్రంప్.